దేవుని ముందు నేను ఎట్లా డ్రెస్ చేసుకున్నా, నా కలరింగ్ ఎలా, హెయిర్ కలర్ ఎలాగున్నా, నా వ్యక్తిగత జీవితం ఎలాగున్నా, ప్రతిదానికి నేను దేవుని ముందు ఈ చర్య, ఈ రిలేషన్షిప్, ఈ ఫ్రెండ్షిప్, ఈ ఈ లుక్స్ వైజ్, ఇలా ఈ డ్రెస్సింగ్, ఈ ఈటింగ్ హ్యాబిట్, అన్నిటికీ నేను ఏదో ఒక లాజిక్ చెప్పుకొని, నా మనస్సాక్షికి దేవునికి లాజిక్ చెప్పుకొని, ఇది ఓకే, ఇలా చేద్దాం, ఇది పర్ఫెక్ట్ అనుకున్నా. అది తప్పు ఒప్పో, ఆల్ మై లాజిక్, ఆల్ మై ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ పర్ఫెక్ట్ అని నేను చెప్పడంలా. కానీ నేను ఫిక్స్ అయిపోయా, ఇది కరెక్ట్. నా హృదయాన్ని నేను స్థిరపరచుకున్నాను. ఇది కూడా తప్పైతే అక్కడ పోయినాక దేవుణ్ణి అడుగుతా, ప్రభా నాకు అప్పుడు ఇట్లనే అర్థమైంది, ఇలాగ అనుకున్నాను, తప్ప తండ్రి, తప్పైతే నాకు బహుమానంలో ఎంత కోత పెడితో పెట్టు, నువ్వు న్యాయవంతుడు. ఐ డోంట్ మైండ్. క్రీస్తు న్యాయపీఠం ముందు బహుమానం తగ్గించేది పెద్ద ప్రమాదం కాదు. అంతకంటే పెద్ద ప్రమాదం ఇక్కడ ప్రార్థన పోరాటంలో నువ్వు ఓడిపోవడం పెద్ద ప్రమాదం. అక్కడ పోతే ఏం కాదు, కానీ ఇక్కడ ఓడిపోతే నువ్వు ప్రణాళిక నెరవేర్చలేవు. కాబట్టి అందరూ కూడా ఫిక్స్ అయిపోండి. మీరు సైతాను మీద యుద్ధం చేసేటప్పుడు, దేవుని వాక్కును పంపించేటప్పుడు, వాడిని గద్దించి బంధించేటప్పుడు మీరు ఫిక్స్ అయిపోండి, క్రీస్తు మిమ్మల్ని కప్పాడు. క్రీస్తునందు మీరు పరిశుద్ధులు, నీతిమంతులు, పర్ఫెక్ట్, మీరు లోపరహితులు. ఇక మీ మీద ఏ కండమ్నేషన్ లేదు. దేవునికి మీ మీద కండమ్నేషన్ ఏం లేదు, మీకు సెల్ఫ్ కండమ్నేషన్ కూడా లేదు, ఇంకా ఏం లేదు. నేను నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి. నువ్వు సైతాను మీద యుద్ధం చేసేటప్పుడు నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి ఎందుకు అంటున్నావు నాకు అర్థం కాదు. దట్ ఈస్ ద వే యూ మేక్ వార్ విత్ అన్ ఎనిమీ. ఇప్పుడు శత్రు దేశం సైనికులు వచ్చారు, వారి మీద కత్తి లేపి కొట్టేటప్పుడు నేను మంచోని కాదు, ఆయన కూడా నేను కొడతానంటావా? నేను మంచోడు చెడు నీకెందుకు రా, నువ్వు నా ఎనిమి, నేను వేసేయడమే నా డ్యూటీ, అవునా కదా? శత్రువు ముందుకు పోయి యుద్ధం చేసేటప్పుడు నీ నీతిని కూర్చుని మాట్లాడు. ఒక రాజుగారి పక్షంగా నువ్వు సైనికుడిగా సైనికురాలికి వెళ్ళావు, శత్రువుని వేసేయడమే నీ పని. నీ మంచి చెడుల సంగతి రాజుగారు చూసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక తనకు తాను తీర్పు తీర్చుకొనని వాడే ప్రార్థనా పోరాటం విజయవంతంగా చేయగలడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరు చెప్పండి ప్రార్థనా పోరాటములో జయశీలి? ఎవరు చెప్పండి? నీతి సంబంధమైన విషయాలు, నైతిక విషయాలలో ఆ ప్రార్థన సమయములో, పోరాట సమయములో తనకు తాను జడ్జిమెంట్ ఇచ్చుకోనివాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్తున్నా, మీరందరూ నీతిమంతులు, నా పిల్లలందరూ నీతిమంతులు. ఎవరి లోపల వాళ్ళకు ఉండొచ్చు, ఏం పర్లేదు, అది పైకి వెనక చూసుకుందాం. ఇప్పుడు ఈ దౌర్భాగ్యుని నరికేటప్పుడు మాత్రం మనలోని ఏ బలహీనత కూడా అది అసలు పాయింట్ కాదు, ఇష్యూ కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యు ఆర్ ఓకే, నీవు ఎలాగున్నావు అలాగే చాలు. దేవుని ముందు స్థిరపడిపో, కత్తి లేపు, నరుకు, అపవాది సేనలు ఎందుకు పారిపోవో చూద్దాము, కార్యాలు ఎందుకు జరగవో చూద్దాం. ఆ పంతంతో మనం ఇప్పటి నుంచి ప్రతి రాత్రి కూడా మనం ప్రార్థన పోరాటం చేద్దాం. భారతదేశాన్ని రక్షించుకుందాం, ప్రపంచాన్ని మనం ప్రభావితం చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం, రండి.